టీవీ ప్రేక్షకులకి నమస్కారం. వేద గణితం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సకల శాస్త్రాలకు నిలయాలు భారతీయ వేదాలు. సమస్త ధర్మాలను, అనంత జ్ఞానాన్ని తనలో దాచుకున్న భారతదేశం గణిత శాస్త్రంలో ప్రపంచానికి తెలియని ఎన్నో అద్భుతాలను ఆవిష్కరించింది. సున్నాని కనుక్కున్న ఆర్యభట్టతో సహా శ్రీనివాస రామానుజ వరకు ఎంతో మంది గణిత శాస్త్రవేత్తలు తమ సేవలను అందించారు. వేదాలలో ఆధ్యాత్మిక భావనలే ఉన్నాయి. అవి హిందూ మత గ్రంథాలని అందరూ అనుకుంటూ ఉంటారు. మనిషి బ్రతుకుకు పనికి వచ్చే ప్రతి విషయం గురించి జ్ఞాన సంపద వాటిలో ఉన్నాయి. వేదాలలో ఎక్కడ వేద గణితం అనే ప్రసక్తి కానీ విభాగం కానీ ప్రత్యేకంగా లేదు. అలాంటి విషయాలను ఎందరో మహానుభావులు వెలిక్కి తీసి ప్రపంచానికి అందించారు. వారిలో రేమల్లా అవధాన్లు గారు కూడా ఒకరు. మన దేశ స్థాయి ప్రముఖ వ్యక్తులు అబ్దుల్ కలాం, వాజ్పేయి లాంటి మరెందరో అభినందనలు తెలిపారు. అంతేకాకుండా ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్న గొప్ప ఘనపాటి రేమల్లా అవధానుల్లాంటి గురువు దగ్గర వేదగణితం నేర్చుకోవటం మన అదృష్టం. శ్రీ వేదభారతి అనే సంస్థను స్థాపించి భారతీయ ధర్మానికి సంబంధించిన ఎన్నో అంశాలను విశ్వవ్యాప్తికి కృషి చేస్తున్నారు. వేదాలలో, ఉపనిషత్తుల్లో ఉన్న ఎన్నో అంశాలను భావితరాలకు అందించేందుకు ఎన్నో పుస్తకాలను ముద్రించారు. మనుషులకు మాత్రమే సాధ్యమనుకున్న సనాతన వైదిక సాహిత్యాన్ని సామాన్యులకు సైతం అర్థమయ్యే భాషలో అందుబాటులోకి తెచ్చారు. వీరి పరిశోధన ప్రధాన అంశాల్లో వేదగణితం కూడా ఒకటి. మన ఋషులు వారసత్వంగా అందించిన వేదగణితాల్లో ఎన్నో అద్భుతాలను వెలిక్కి తీసి రేమల్లా అవధాన్లు గారు మీకు అందించబోతున్నారు. ఓం శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్తుతే. భారతీయ విజ్ఞానంలో వేదగణితం, దాని విశిష్టత, దానిలోని విశేషాల గురించి మనం పూజ టీవీ ఛానల్ ద్వారా చెప్పుకుంటున్నటువంటి విషయాలను కొనసాగిద్దాం. ఇంతకుముందు గణితానికి పరమాత్మకి ఉండేటటువంటి సంబంధం గురించి ఒక శ్లోకాన్ని చెప్పుకోవడం జరిగింది. పరమేశ్వరుడికి ఒక అపూర్వమైనటువంటి నామధేయం ఉంది. మనకి రుద్రాభిషేకం చేసుకునే దాంట్లో వాడేటటువంటి మంత్రాలు ఒక పన్నం అంటారు. అంటే మన భాషలో చెప్పాలంటే ఒక చాప్టర్. దాని పేరు నమకం. అందులో ఒక మంత్రం ఉంది, నమో గణేభ్యో గణపతిభ్యశ్చ ఓ నమః అని. పరమేశ్వరుడు ఆయన్ని మనం ఎన్ని రకాలుగా ఆరాధించాలో చెబుతూ గణములన్నిటికీ నమస్కారము, ఆ గణముల అధిపతులందరికీ కూడా నమస్కారము. ఇందులో మనం గమనించవలసింది, గణితం అనేటటువంటి పదం గణం అనేటటువంటి పదంలోంచి ఏర్పడింది. గణం అనడంతో కొంతమంది ఒక సమూహం, అది 5 కావచ్చు, 10 మంది కావచ్చు, 100 మంది కావచ్చు, అంతకంటే ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు. కానీ ఎంతమంది ఉన్నారు అనేటటువంటి మాత్రం స్పష్టమైనటువంటి ఒక సంఖ్యాపరంగా చెప్పగలిగి ఉండాలి. దాన్ని గణం అంటాం. సంఖ్యాపరంగా చెప్పడం అంటే ఒక 5 ఉన్నారా, 10 మంది ఉన్నారంటే 1, 2, 3, 4 అని కౌంట్ చేయాలి. ఇవాళ కూడా ఆర్మీలో స్క్వాడ్రన్స్ అన్నా, లేదా ఇంకో పెద్ద సైజులో మనకి బెటాలియన్స్ అన్నా కౌంట్ ఉంటుంది, లెక్క ఉంటుంది. 1, 2, 3, 4, 10 మంది, లేదా 100 మంది, లేదా 1000 మంది, ఇలాగ ఈ రకంగా ఉండేటటువంటి దాంట్లో అంటే మనకి గణములు ఏర్పడాలంటే మొట్టమొదటి కావాల్సింది సంఖ్యలు కావాలి. అంటే సంఖ్యలతోటి గుర్తించబడినటువంటి సమూహములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా నమస్కారములు. అయితే ప్రతి సమూహానికి కూడా, అంటే ప్రతి గ్రూపుకి కూడా, ప్రతి గణానికి కూడా ఒక ఇన్ఛార్జ్ ఉంటాడు. ఆ ఇన్ఛార్జి రూపంలో ఉండేవాడు పరమాత్మట. ఆయన్ని గణపతి అన్నారు. అమలు మన గణపతి అంటే మనకి తొండమునేక దంతమును తోరవబుజ ఆ శ్లోకం చెప్పింది ఒక గణపతే కాదు. ఎన్ని గణములు ఉన్నాయో అన్ని గణములకు ఒక్కొక్క అధిపతి చొప్పున లెక్కేస్తే అంతమంది గణపతులు ఉంటారు. అంతమంది రూపంలో ఉండేవాడు ఒకటి మాత్రమే, ఒక ఈశ్వరుడే. ఈ రకంగా మనకి పరమేశ్వరుని వర్ణించేటటువంటి మంత్రంలో గణం అనేటటువంటి పదం, గణపతి అనే పదం మనకు కనిపిస్తున్నాయి. ఇది వేదంలో మంత్రంలో భాగం. ఇది అంటే మన గణితానికి ఆధారం ఎక్కడంటే వేదాలతోటి ప్రారంభమైంది చెప్పాలి. గణితం అన్నామో అది వేదంతో ప్రారంభమైంది చెప్పుకోవాలి. మాటని బట్టి, పదాన్ని బట్టి మనం మొట్టమొదటి మనం ఊహ చేసుకోవచ్చు. అయితే గణితం అనేప్పటికీ వెంటనే మనకు గుర్తుకొచ్చేది ఏంటంటే లెక్కలంటే స్పష్టంగా ఉంటుంది. ఏ ఫలితం తీసుకున్నా కానీ
ఏ లెక్క చేసినా కానీ కరెక్ట్గా చేయమని చెప్తుంటాం పిల్లల్ని. కరెక్ట్గా చేయమంటే ఏమిటి? ఆ లెక్కని ఏ పద్ధతిలో చేయాలో ఆ పద్ధతిలో చేసుకుంటూ వెళ్ళాలి. లేక పద్ధతులు లేకుండా ఒక్కొక్కసారి నోటి లెక్కల కింద చెప్పాల్సి వస్తుంది. అటువంటి సందర్భంలో అంటే సమయం మనకి ప్రధానమైనట్టు ఈవేళ మాటలో చెప్పాలంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళేప్పుడు అక్కడ పద్ధతి కాదు వాళ్ళు అడుగుతుంది, ఆన్సర్ మీదనే దృష్టి పెడుతున్నారు వాళ్ళు. అటువంటిప్పుడు ఎంత సమయంలో ఎంత స్పీడ్తో మనం చేయాలో అది దృష్టిలో పెట్టుకుని మనం సమాధానం సాధించాలని మనం ప్రయత్నం చేయాలి. ఇది ఇవాళ లౌకికంగా మనం చేసేటటువంటి చిన్న ప్రయత్నం. కానీ విశ్వానికి సంబంధించినటువంటి అనంతమైనటువంటి జీవరాశులు చేసేటటువంటి కర్మ ఫలాలకి లెక్క కట్టి ఇచ్చేటటువంటి పరమేశ్వరుడు ఆయన ఎంత జాగ్రత్తగా చేయాలో చూడండి. దాని మీద ఒక శ్లోకం ఉంది, ఒక అపూర్వమైనటువంటి శ్లోకం. యస్మాచ్చ ఏన చ యథా చ యదా చ యచ్చ యావచ్చ యత్ర చ శుభాశుభమాత్మకర్మ తస్మాచ్చ తేన చ తథా చ తదా చ తచ్చ తావచ్చ తత్ర చ విధాతృవశాదుపైతి. ఇందులో ఎన్ని కండిషన్స్ పెట్టాడో ఒక ఫలం ఇవ్వడానికి. ఒక జీవి చేసేటటువంటిది అది పుణ్యకర్మ కావచ్చు, అపుణ్యకర్మ కావచ్చు, పుణ్యానికి సంబంధించదు, లేక పాపకర్మ కావచ్చు, అంటే శుభకర్మ కావచ్చు, అశుభకర్మ కావచ్చు. శుభం చేస్తే పుణ్యం వస్తుంది, అశుభం చేస్తే పాపం వస్తుంది. చేసినటువంటి దీన్ని బట్టి ఫలం ఇవ్వాలి. ఆ ఫలం ఇవ్వడం కూడా ఎలా ఇవ్వాలంటే ఆయన ఇష్టం వచ్చినట్టు వాడు ఎక్కువ ఒకడు తక్కువ ఇవ్వట్టు ఆయన ఇవ్వడం ఆయనకి ఇష్టం లేదు. దానికోసమని ఆయన్ని వర్ణిస్తూ ఎలా చెప్తారంటే తూకం కట్టి ఇస్తాట ఆయన. ఇది కూడా చెప్పేటటువంటి మనకి నమ్మకం అని ఇందాక చెప్పుకున్నటువంటి మంత్రం ఏ భాగంలో అయితే ఉందో ఆ వాక్యం, గణపతి అనే మంత్రం ఎక్కడైతే ఉందో అదే మంత్రం ఉండేటువంటి నమ్మకం అనేటువంటి దాంట్లో ఇంకొక పదం, ఇంకొక వాక్యం కూడా ఉంది. నమో మంత్రినే వాణిజాయ. పరమేశ్వరుడు ఏ రూపంలో ఉంటాడు ముందర అందులో వర్ణన చేసుకుంటూ వస్తాడు. మంత్రి రూపంలో ఉండేటటువంటి పరమాత్మకి నమస్కారం. వాణిజాయ అంటే ఒక వ్యాపారవేత్త చేసేటటువంటి ఒక వణిక్ అంటే ఒక బిజినెస్ మ్యాన్, అతను ఆ రూపంలో ఉండేటటువంటి పరమాత్మకి నమస్కారం. ఇక్కడ బిజినెస్ మ్యాన్ ఎందుకన్నారయ్యా? ఇక వర్ణ వ్యవస్థ గురించి చెప్తున్నారు. ఇక్కడ వర్ణ వ్యవస్థకి సంబంధించినటువంటి వాక్యం కాదు. ఇక్కడ ఆయన చేసేటటువంటి పని గురించి. వాణిజాయ అంటే వణిక్ ఏం చేయాలంటే షౌకర్ అనేటువంటి వాడు మనం చెప్పుకుంటే మనకి మామూలు లౌకికమైన పదాల్లో వాడుకుంటే అతను అవతల కొనుక్కునేటటువంటి వాడు ఎంత డబ్బు అయితే ఇచ్చాడో అంతకి సరిపడి అతను అడిగినటువంటి వస్తువుని తూకంతో పెర్ఫెక్ట్గా ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ఇచ్చేటటువంటి పని చేయాలట. పరమాత్మ కూడా ఇక్కడ జీవులు చేసేటటువంటి పుణ్యకర్మ పాపకర్మలను తూకం వేసి ఆయన ఆ ఫలాలను ఇస్తూ ఉంటాడట. అయితే ఆయన తూకం వేసేప్పుడు మామూలుగా బరువు కాదు అక్కడ చూసేటటువంటిది. ఏ పరిస్థితుల్లో అతను ఆ శుభకర్మను చేశాడు, ఏ పరిస్థితుల్లో ఆ పాపకర్మం చేశాడు, ఏ విధంగా చేశాడు, ఎంత చేశాడు, ఎక్కడ చేశాడు, ఎప్పుడు చేశాడు, ఇన్ని విషయాలు దగ్గర పెట్టి చూసుకుంటాడు ఆయన. ఈ విషయాలు చెప్పేటటువంటి అపూర్వమైనటువంటి శ్లోకం. యస్మాచ్చ ఎవరితనికి అల్టిమేట్ మనం చేసాడు శుభాశుభం ఆత్మకర్మ. అతను చేసుకునేటటువంటి ఆత్మకర్మ అంటే ఆ జీవుడు తాను చేసినటువంటి కర్మ. ఒక పని చేశాడు, అది ఎటువంటిది కావచ్చు, అది శుభాశుభం, అది శుభమైనటువంటిదైనా కావచ్చు, శుభాశుభం అనేది శుభ ప్లస్ అశుభ, ఇది సవర్ణ దీర్ఘసంధి కింద వస్తుంది. శుభాశుభం అయినటువంటి అంటే శుభములకు సంబంధించింది కానీ అశుభములకు సంబంధించినటువంటి అతను ఏ పనులు అయితే చేస్తున్నాడో అనేప్పుడు వెంటనే ఎప్పుడు ఎక్కడ చేస్తున్నాడు, ఎవరి ప్రేరణతో ప్రారంభించాడు. యస్మాచ్చ అసలు ఇతను చేయడానికి ప్రేరణ ఎవరు? మొట్టమొదట ఉదాహరణకి ధర్మరాజు రాజసూయాగం చేశాడు. ఎవరు అతనికి ప్రేరణ ఇచ్చినటువంటి వాడు ఎవరు? నారద మహర్షి. అందులో కొంత ఆయన పాత్ర ఉంది. నారద మహర్షి ఈయన ఉపదేశించబట్టి, నాయనా ధర్మరాజా, మీ తండ్రి గారు పాండురాజు ఇలా అనుకుంటున్నారయ్యా స్వర్గలోకంలో, మా అబ్బాయి ధర్మరాజు రాజసూయాగం చేస్తే బాగుంటుందని అక్కడ ఆ వార్త చెప్పడంతో ఈయనకి అలా సంకల్పం ప్రారంభమైంది. నెక్స్ట్ వెంటనే ఏనచ ఎవరి యొక్క సహాయంతో చేస్తున్నాడు ఈయన, లేదా ఏ సాధనాలు, ఆ సాధనాలు కానీ సాధన అంటే ఆ పని ఏ పని అయితే సంకల్పించుకున్నాడో ఆ పని పూర్తి అవ్వడానికి కావాల్సినటువంటి మనమైతే ఇన్పుట్స్ అంటుంటాం. ఇక్కడ ప్రధానంగా శ్రీకృష్ణుని యొక్క ఆధారంగా అతను చేసుకున్నాడు. అతను ఏనచ శ్రీకృష్ణుని యొక్క సహాయంతో జరిగింది. యథాచ ఏ విధంగా చేశాడు అతను, అనుకునే వెంటనే మొన్నటి బుద్ధిని రాజసూయాగం ప్రారంభించలేదు. యథాచ ఏ విధంగా చేశాడు, దానికి ఒక విధి విధానాలు ఉన్నాయి. అశ్వమేధ యాగం చేద్దామన్నా, రాజసూయాగం చేద్దామన్నా దానికి విధి విధానం. మొట్టమొదటి రాజసూయాగం అంటే ఇతను మొత్తం ఆ వేళకి ప్రపంచంలో
ఇతను అందరికంటే సర్వశ్రేష్ఠుడు అనేటటువంటి స్థితి వచ్చినటువంటి వాడు మాత్రమే రాజసూయాగం చేయాలి. ధర్మరాజు శ్రీకృష్ణుడితోటి ఈ ప్రస్తావన చేసిన వెంటనే ఆయన అన్నాడు, ధర్మరాజా నువ్వు రాజసూయాగం చేద్దామన్న సంకల్పం గొప్పది, కానీ నువ్వు ఆ స్థాయికి వెళ్ళున్నావా, సిద్ధంగా ఉన్నావా, నువ్వు క్లెయిమ్ చేసుకోగలవా ఈవేళ నువ్వు మొత్తం సర్వశ్రేష్ఠుడిని? ఈవేళ భూమండలం అక్కడ జరాసంధుడు కాపలా కాసు కూర్చున్నాడు బీహార్ ప్రాంతంలో, మగధ ప్రాంతంలో. అతను ఉన్నంతకాలం అతను ఓడించకుండా నువ్వు ఎలా క్లెయిమ్ చేసుకోగలవు నువ్వు? ఇంకా చాలామంది మహారాజులు ఉన్నారు, వాడు చెప్పకపోవచ్చు. ఇంతమందిని కూడా నువ్వు ఓడిస్తే తప్ప, వాళ్ళందరి చేత అంటే మన మాటలు చెప్పాలి, దస్తావేజ్ మీద సంతకాలు ఎట్టించుకుంటే తప్ప, అందరినీ సామంతులు చేసుకుంటే తప్ప నువ్వు రాజసూయాగం చేయడానికి వీలేదంటాడు. అది యథాచ, ఏ విధంగా, యథాచ ఎప్పుడు చేయాలి. మన ఇష్టం అనుకున్న వెంటనే ఎప్పుడు డిసెంబర్లో చేసేయడం లేదా నవంబర్లో చేసేయడం అలా కాదు, దానికి సమయం ఉంది. ఆ సమయం ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అంటే యథాచ, ఎప్పుడు చేయాలి. మాఘాది పంచకం అంటారు, మాఘమాసంలాగా అయితే 5 నెలలు యజ్ఞకాలంట. మాఘం, పాల్గొనం, చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఈ 5 నెలలు కూడా శ్రేష్టమైనటువంటి కాలాలు యాగాలు చేయడానికి, పెద్ద పెద్ద క్రతువులు చేయడానికి. ఆ సమయంలో చేసుకోవాలట. ఏమిటి చేయాలి? యచ్చ, ఏది చేద్దాం అనుకుంటున్నావు? రాజసూయాగం చేద్దాం అనుకుంటున్నావు. దాని వెంటనే చెప్తారు, యావచ్చ, నువ్వు చేసినటువంటి కర్మఫలం ఏదైతే ఉంటుందో యావత్ ఫలం, ఎంత ఫలం ఇవ్వాలి అతనికి, ఎక్కువ ఇవ్వాలా తక్కువ ఇవ్వాలా, తూకం వేసినటువంటి మాటకి వాణిజ్యాయ అనే మాట సరిగ్గా ఎక్కడ యావత్ ఎంత ఇవ్వాలి, యత్రజ ఎక్కడ ఇవ్వాలి. ఆఫీసులో ఎగ్జామినేషన్, మనకి స్కూల్లో ఎగ్జామినేషన్ రాసి స్కూల్ బోర్డులో మనకి పెట్టాలి. అలాగే మనకి ఎక్కడైతే న్యూస్ పేపర్లో అనౌన్స్ చేయాలి. మనకి తెలియనటువంటి ప్రదేశంలో ఎక్కడో అనౌన్స్ చేశారు, మన రిజల్ట్స్ మనం చూడలేం. ఈ రకంగా యత్రచ, ఈ రకంగా ఎవరి ప్రేరణతోటి, ఎవరు కారణంగా ఉండగా, ఏ విధంగా, ఎప్పుడు, ఏది ఎంత, ఎక్కడ ఇతను ఆ శుభకర్మను కానీ అశుభకర్మను కానీ చేసాడో లెక్కగట్టి పరమాత్మ విధాతృవశాత్, పరమాత్మ యొక్క వశంలో, అంటే బ్రహ్మగారు వశం అంటారు, బ్రహ్మగారు రాసిందంటారు. బ్రహ్మగారు ఏంటంటే మనం చేసినటువంటి పుణ్య పాపకర్మలు మళ్ళీ ఏం చేస్తాయట, తస్మాచ్చ, అతని ప్రేరణ సంబంధించినటువంటి బరువు కొంత వెయిట్ చేసి తీసుకోవాలి. తేనచ, అతనికి సహకారిగా ఉండేటటువంటి కరణాలు ఏవైతే ఉన్నాయో ఈ వాటన్నిటిని తీసుకోవాలి. తథాచ, ఆ విధంగా సరిగ్గా చేసేయడం లేదా, విధి విధానాలు ఫాలో చేయడం లేదా. తదాచ, దాని సరైనటువంటి సమయం ఎప్పుడు. తచ్చ, చేసినటువంటి కర్మ సంబంధించి. తావచ్చ, అంతే ఫలాన్ని. తత్రచ, అతను ఎక్కడ ఇవ్వాలో ఆ ప్రదేశంలో విధాతృవశాదుపైతి, ఆ జీవుడు అలా పొందుతూ ఉంటాట. ఇది సరిగ్గా మన గణితంలో ఏ లెక్క నువ్వు ఎలా చేయాలో, ఎప్పుడు చేయాలో, ఎక్కడ చేయాలో ఆ విధంగా చేస్తేనే మనకి ఆన్సర్ వస్తుంది. మెయిన్ షీట్లో చేయాల్సింది కష్టపట్టి మనం మార్జిన్లో చేసామనుకోండి, దానికి ఆన్సర్ మార్కులు వేయక్కర్లేదు. ఉదాహరణకి ఇక్కడ లెక్కల్లో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ వేద గణితం కార్యక్రమంలో ఓ చిన్న విరామం.